బాసు ఎదురు కోర్టులో మీ కేసు. ఇది పట్టుకో. ఆగు, ఎందుకు ఇతన్ని కొడుతున్నావు? ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. మా మగాళ్ళ మ్యాటర్ ఏదైనా నా బిజినెస్. మా వాళ్ళు నీకు అంత లోకం అయిపోయారా? ఇతను ఎంత అమాయకంగా ఉన్నాడో చూడు. వీడమ్మా ఇక్కడ వీడేం చేశాడో తెలుసా? ఏం చేశాడు? ఒక అమ్మాయికి లైన్ వేస్తూ మిస్బిహేవ్ చేశాడు. మిస్బిహేవ్ అంటే ఏంటి మిస్? రే, మిస్బిహేవ్ అంటే ఏంటో కూడా తెలీదా నీకు? ఆగండి 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 ఆగండి. ఓ కొట్టేస్తున్నారు. అసలు అమ్మాయి ఏది? ఇక్కడే ఉండాలి. అది సంగతి. లేని అమ్మాయిని సృష్టించి అమాయకుడైన మా వాడిని కొట్టినందుకు ఇతనికి నువ్వు క్షమాపణ చెప్పాలి. నేను క్షమాపణ చెప్పడం కాదు, వీడిని చెత్త కొట్టాలి. మా మగాళ్ళ మీద జరిగే ఆడవాళ్ళ జులుం నశించాలి. అవును, నశించాలి. ఏంట్రా నశించేది? ఎక్కువ తక్కువ మాట్లాడితే నా చేతుల్లో నువ్వు నశిస్తావు. ఇంకోసారి మిస్బిహేవ్ చేయడం చూస్తే కొట్టడం కాదు, చంపేస్తా. ఏయ్ పోవే, నీ సంగతి నేను చూస్తా. పోరా, నీలాంటి వాళ్ళని చాలా మందిని చూసా. ఏయ్ నాలంటోళ్ళని చూసావేమో, కానీ నన్ను చూడలేదుగా. థ్యాంక్ యూ సార్. ఈ అమాయకుడిని రక్షించడానికి వచ్చిన మీరు కిరీటం లేని కృష్ణుడిలా ఉన్నారు. ఇక నీ గుడ్ టైం స్టార్ట్ అయింది, దానికి బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. యువర్ ఆనర్, శృతి అనే ఈ ఆడరోడి మల్లె పువ్వు కన్నా సుకుమారుడైన నా క్లయింట్ మల్లెల సుకుమారుపై భౌతిక దాడికి పాల్పడింది. దానికి ప్రత్యక్ష సాక్షి నేనే. మిస్టర్ వినాయకరావు గారు చేసిన అభియోగం మీద మీ సమాధానం? సార్, నేనేం అకారణంగా అతన్ని కొట్టలేదు. ఒక అమ్మాయితో మిస్బిహేవ్ చేశాడు. అది చూసి నాకు కోపం వచ్చి వాడిని 4 పీకాను. తప్పు చేసినప్పుడు పోలీసులకు అప్పచెప్పాలి. నువ్వే అలా కొట్టడం తప్పు. అయినా అతను తప్పు చేశాడంటానికి సాక్ష్యం ఏంటి? సాక్ష్యం ఉంది సార్. నా డియరెస్ట్ ఫ్రెండ్ ఐఫోన్ చెప్తుంది. నీ వీడియో నన్ను ఇక్కడ టచ్ చేసిందమ్మా. వీడు సుకుమార్ కాదు, దుష్టకుమార్. వీడు చేసిన నీచపు పనికి 1 రోజుల కఠిన కారాగార శిక్ష విధిస్తున్నాను. సార్, నేను అమాయకుడిని. అది ఫేక్ వీడియో. ట్రాఫిక్ లో నా తలకాయ పెట్టారు సార్. షటప్. వీడిని అర్జెంట్ గా తీసుకెళ్ళండి. సార్ 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 చెప్పానుగా, నీలాంటి వాళ్ళని చాలా మందిని చూసానని. పోరా, నీలాంటి వాళ్ళని చాలా మందిని చూసాను. ఆడా